అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 అనే సర్వేలో పౌరులందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ సర్వే ఈ నెల 25న ముగియనుండడంతో www.telangana.gov.in/తెలంగాణ రైజింగ్ అనే వెబ్సైట్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సలహాలు సూచనలు అందించాల్సిందిగా వారు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా ఈ సర్వేలో పాల్గొనాలని గౌరవ తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు తెలియజేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య దేశాల్లో మనకు పొలిటికల్ సైన్స్లో చెప్పినట్టుగా ప్రజాస్వామ్య దేశాల్లో ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడానికి, ప్రజల యొక్క నిర్ణయాలను తెలుసుకోవడానికి ఎన్నికలు ఎలాంటి సాధనాలో, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి విషయాల మీద ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరిస్తుంటారు. ప్లెబిసైట్ అనే పేరుతోటి, అంటే ప్రజాభిప్రాయం అని, రెఫరెండం అని, ప్రజా నిర్ణయం అని, ఇట్లా ఎన్నికలని రకరకాల ప్రజాస్వామ్య సాధనాలను ఉపయోగించి ప్రజాస్వామ్య దేశాల్లో పాలనలో పౌరులను ప్రత్యక్షంగా భాగస్వామ్యం చేసే ఉద్దేశం కొద్దీ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవి ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే జరుగుతుంటాయి. అయితే ఈ సర్వేలో దాదాపు 7-8 ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నల కింద ఒక్కొక్క ప్రశ్న కింద 5 నుంచి 6 చాయిసెస్ ఇచ్చారు. అంటే మనం వివిధ ప్రశ్నలకు ఒక్కొక్క సమాధానాన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా వారు ప్రశ్నలు రూపొందించడం జరిగింది. వారు మాత్రమే రూపొందించిన ప్రశ్నల్లో మరి మనం మన అభిప్రాయాన్ని ఎట్లా చెప్పగలం? వారే ప్రశ్నలు ఇచ్చారు, వారే జవాబులు ఇచ్చారని కాకుండా వారు ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నల ఒక ప్లాన్ రూపొందించి ఆ ప్లాన్ ప్రకారం మీ యొక్క ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి అని పరీక్షిస్తూ సూచనలు కోరుతున్నారు. దానిలో భాగంగా అంతేకాకుండా మన యొక్క సొంత అభిప్రాయాలను కూడా, అందులో లేని అభిప్రాయాలను కూడా మనం రికార్డింగ్ చేసి వారికి పంపే విధంగా, లేదా టెక్స్ట్ టైప్ చేసి కూడా పంపే విధంగా వారు మన యొక్క అభిప్రాయాలని, మన యొక్క సూచనలను, మన యొక్క విమర్శలను రికార్డింగ్ చేయడం ద్వారా కానీ, లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళకు ఇదే సర్వే లింక్ ద్వారా పంపించేటువంటి అవకాశాన్ని కూడా వారు కల్పించారు. అంటే ముఖ్యంగా ఒక్కొక్క ప్రశ్న ఏ విధంగా ఉంది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి $3 ట్రిలియన్ చేరుకుంటే ఏ విధంగా భావించాల్సి ఉంటుంది అంటున్నారు. అంటే విద్య లోపల ప్రాధాన్యత ఉండాలనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఉండాలనుకుంటున్నారా? మహిళల లోపల సాధికత రావాలనుకుంటున్నారా? లేదా యువతను ప్రోత్సహించే విధంగా స్టార్టప్ల నిర్మాణం జరగాలనుకుంటున్నారా? ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. అంటే ఇంకా మనం పరిపాలన ఏ విధంగా పారదర్శకంగా ఉండాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, అవన్నీ మనం కూడా సద్విమర్శలు చేస్తూ మన యొక్క అభిప్రాయాలను తెలియజేసే విధంగా వీరు ఈ యొక్క పోర్టల్స్ సర్వేను నిర్వహించడం జరిగింది. ఈ సర్వే అక్టోబర్ 25 తేదీన ముగుస్తుంది. కాబట్టి అక్టోబర్ 25లోగా పౌరులు అందరూ, ముఖ్యంగా ఉద్యోగులు తప్పనిసరిగా పాల్గొని తమ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. మనం కూడా ఒక సిటిజన్గా మన యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఈ యొక్క సాధనాన్ని ఉపయోగించుకుందాం. ఇది ఉదాహరణకు మనం ఇందాక చెప్పినట్టు గతంలో చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మల కాడికి వెళ్ళి కూడా అన్నీ కూడా మనం చైనా వస్తువులు వాడేవాళ్ళం. ఇది మార్కెట్లో ఇటీవల దీపావళికి మనకు టపాకాయల దుకాణాల వద్ద బయట అమ్మినటువంటిది 80 రూపాయలకు రిటైల్గా అమ్ముతున్నారు. అంటే వాళ్ళకు హోల్సేల్గా ఏ 30 రూపాయలకి వస్తుందో 20 రూపాయలకి వస్తుందో తెలియదు. దీని లోపల పెద్ద టెక్నిక్ ఏం లేదు, చూడండి చేశాడు. దీంట్లో కేవలం ఎలాంటి మనం బాంబులు పెట్టాల్సింది లేదు, బుల్లెట్లు పెట్టాల్సింది లేదు. పిల్లలు సరదా కూడా కేవలం మ్యాచెస్, ఒక అగ్గిపుల్ల రూపాయికి దొరికే అగ్గిపుల్లలో దాదాపు 100 పుల్లలు ఉంటాయి కదా మనకు తెలిసి. దీనిలో మనం ఒక అగ్గిపుల్లని ఇలా పెట్టేసి ఇట్లా ఎంత పొగ, ఎంత థ్రిల్లింగ్ ఉన్నది అంటే పిల్లలకు ఆసక్తికరంగా ఒక బొమ్మను తయారు చేయడం జరిగింది. ఇది ఎక్కడ? మేక్ ఇన్ ఇండియాలో బాగా చేశారు. అంటే ఇది ఇండియా ప్రొడక్షన్. గతంలో ఇలాంటి వస్తువులు మనం చైనా వాళ్ళ ద్వారా మనం పొంది
మన యొక్క డబ్బంతా చైనాకి వెళ్ళేది ప్రతిదీ. చాలా వరకు మన చేతి వృత్తులన్నీ అంతరించిపోయినాయి. కుండల తయారీ కావచ్చు, ప్లాస్టిక్ వచ్చిన తర్వాత చేపలు, మ్యాట్స్ కావచ్చు, ఇతర ఏవైనా డెకరేషన్ వస్తువులు కావచ్చు, ఇళ్లలో ప్లాస్టిక్ టబ్బులు కావచ్చు, అన్నీ కూడా మనం ఇప్పటికీ దాదాపు చైనా వస్తువులు వాడుతున్నాం. అంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీరు తయారు చేసినటువంటి ఈ యొక్క చిన్న పిల్లలు ఆడుకునేటువంటి టాయ్, దీనివల్ల పెద్ద ప్రమాదం కూడా ఏం లేదు, ఎవరికి ఇంజూర్ కూడా కాదు, ఆసక్తికరంగా ఉంది. అంటే ఒక ఇన్నోవేషన్ స్టార్టప్ ద్వారా, అంటే ఎవరో మన భారతీయులు చేసినటువంటి ప్రోత్సాహం ద్వారా రూపొందించబడినటువంటి ఒక స్టార్టప్లో భాగంగా దీన్ని వారు తయారు చేసి మార్కెట్లకు వదిలారు. ఇది చూస్తే ఎంత చిన్న ప్లాస్టిక్ వస్తువే కానీ ఇది లక్షల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసిందంటే వాస్తవం. పొగలతో ఇంత ఎఫెక్టివ్గా పిల్లలు ఆసక్తికరంగా ఉంది. అంటే పిల్లలు మన అంటే రైతు మనం ఇందాక మొదటిగా వీడియోలో చూపించినట్టు టార్గెట్ను చైనా పిస్తల్తో మనం వాడుతున్నటువంటి పెల్లెట్స్ గన్తో టార్గెట్ను కొడుతున్నటువంటి విషయాలు. అంటే మన తర్వాత మన దేశం నుంచి ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి అభినవ్ బింద్రా కావచ్చు, గతంలో జస్పాల్ రాణా కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇటీవల ఒక అమ్మాయి కూడా రైఫిల్ షూటింగ్లో జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా చేరుకుంది. ఇలాంటి విషయాల లోపల కూడా పిల్లలను కూడా మంచి స్పోర్ట్స్ ఇలాంటి వాటి లోపల కూడా ప్రోత్సహించవచ్చు మనం. దానికి కూడా ఇలాంటి అంకుర సంస్థలు చేసినటువంటి ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ ద్వారా పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకొని మన భారత ఆర్థిక వ్యవస్థ, మన డబ్బు మనకే, మన దేశాన్ని బలోపేతం చేయాలని ఆశిద్దాం. ఇందాక మనం చూసినటువంటి తెలంగాణ రైజింగ్ 2047 సర్వే వీడియోలో భాగంగా మనం చూసినటువంటి ఒక టార్గెట్ చేస్తున్నటువంటి ఆ వీడియోలో దాని యొక్క సారాంశం ఏంటంటే, ఎందుకు మనం దాన్ని కూడా యాడ్ చేయడం జరిగిందంటే, 2047 వరకు తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు, సూచనలు మనకు అవసరం అన్నటువంటి ప్రశ్నలకు ఉదాహరణగా ఒకటి మనం చెప్పుకోవాలి. మన భారతదేశం ప్రపంచంలో ఇటీవలే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత 5వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇటీవలనే ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా జపాన్ను పక్కకు నెట్టి మన 4వ స్థానానికి చేరుకున్నాం. త్వరలోనే జర్మనీని కూడా పక్కకు జరిపేసి అమెరికా, చైనా తర్వాత 3వ స్థానానికి మనం చేరుకోవడం ఖచ్చితంగా మన ఊహలు నిజం అవుతాయనేది వాస్తవం. అయితే మనము చైనా, అమెరికాలను ఛేదించాల్సినటువంటి ఊహలకు మనం చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనము మన దేశం లోపల గతంలో జరిగినటువంటి రకరకాల పారిశ్రామిక విప్లవం వల్ల కావచ్చు, ప్రపంచంలో గ్లోబలైజేషన్ల కారణం కావచ్చు, ఈ పరిశ్రమల ఆధునికీకరణ వల్ల జరిగినటువంటి రకరకాల కారణాల వల్ల మన దేశంలో ఉన్నటువంటి చేతి వృత్తులు అనేటువంటి అన్నీ దాదాపు డిస్ట్రాయ్ అయిపోయినాయి అనేది వాస్తవం. అంటే ఈ యొక్క యంత్రాల ద్వారా ఉత్పత్తి చేయడము, నాణ్యత పెరగడము, తక్కువ ధరకు రావడం మొదలైనటువంటి కారణాల వల్ల ఆ పరిశ్రమలతోటి మామూలు చేతి వృత్తుల వారు తట్టుకోలేక దాదాపు చేతి వృత్తులు అంతరించిపోయినాయి, అన్ని మిషనరీ ద్వారా అయ్యేటువంటి వస్తున్నాయి అనేది మన వాస్తవం. అయితే ప్రపంచం లోపల భారతదేశం అనేటువంటి అత్యంత జనాభా కలిగినటువంటి ప్రపంచ దేశాల లోపల ఉత్పత్తి చేస్తున్నటువంటి పెట్టుబడిదారు దేశాలకు ఒక పెద్ద మార్కెట్ అనేది వాస్తవం. ఇంతవరకు మనం వాష్రూమ్లో వాడేటువంటి మగ్గు నుంచి పడితే మనం భోజనం చేసేటువంటి ప్లేటు, దాదాపు పడుకునే బెడ్రూమ్, ఇండ్లలో ఫర్నిచర్ వరకు కూడా చైనా, ఇతర దేశాల అటువంటి ఫర్నిచరు, ఇతర దేశాల వస్తువులన్నీ మనం వాడుతున్నాం. అయితే యుద్ధ రంగంలో కూడా ఇదివరకు మనం చాలా ఇతర దేశాల నుంచి కొనుక్కున్నటువంటి ఆయుధాల ద్వారా, ఇటీవల ఆపరేషన్ సింధూర్లో వాడినటువంటి రష్యా నుంచి కొనుగోలు చేసినటువంటి S-400 వంటి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు మొదలైనటువంటి వాటిని, ఇతర MiG-21 కావచ్చు, సూపర్ యుద్ధ విమానాలు కావచ్చు, ఇతర రకరకాల యుద్ధ రక్షణ రంగాలకు సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి మనం ఇతర దేశాల మీద ఆధారపడడం వల్ల అది సరికాదు అని ఆత్మనిర్భర భారత్, వికసిత భారత్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల్లో భాగంగా దేశం లోపల మన పరిశోధనలు,
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రోత్సహించాలనే భాగంగా నిన్నటి రోజున గౌరవ ప్రధానమంత్రి గారు కూడా విదేశాల్లో ఉన్నటువంటి మేధావులందరూ భారతదేశానికి తిరిగి రావాలని వారికి స్వాగతం పలుకుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనలో కూడా పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని తెలియజేయడము, మనకు ఇదివరకే కొనసాగుతున్నటువంటి గత మన పూర్వ రాష్ట్రపతి భారత రత్న అయినటువంటి గౌరవ అబ్దుల్ కలాం గారి ఆశయాలకు అనుగుణంగా మనము ఇతర దేశాలపైన ఆధారపడకుండా అన్ని రంగాల్లో సాధికారత సమృద్ధి సాధించాలనే ఉద్దేశం కొద్దీ ఇన్స్పైర్ మనాక్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించారు. స్కూల్ ఇన్నోవేషన్ మ్యారథాన్, నేషనల్ సైన్స్ ఇన్నోవేషన్స్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుగుతున్నాయి. పాఠశాల స్థాయి నుంచే రీసెర్చ్ అనేటువంటి దానికి స్టార్టప్లను కొత్త అంకుర సంస్థలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా కూడా ఎన్నో ప్రోత్సాహక పథకాలను కూడా మన దేశం ప్రవేశపెట్టడం అనేటువంటి జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం ఇందాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక బ్యాలూన్స్ను ఒక గన్తో కాల్చున్నటువంటి ఆ టార్గెట్ను మనం చేస్తున్నటువంటి దానికి ఎందుకు చూపడం జరిగిందంటే స్టార్టప్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలంగాణ రైజింగ్ సర్వే లోపల తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి దాంట్లో భాగంగా ఇచ్చినటువంటి ప్రశ్నలో భాగంగా మనం ఇంకా పరిశోధనలు ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పరిశోధనలు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, స్టార్టప్లకు అంకుర సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పరిశోధన అనేటువంటి పాఠశాల స్థాయి నుంచే ఇప్పటికే రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవలే బుక్ ఆన్ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పాఠశాల స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ వంటి రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా వారికి ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇంకా మెరుగుపరచాల్సినటువంటి దానిలో భాగంగానే వాళ్ళు అందరు పౌరుల యొక్క సూచనలు కోరుతున్నారు.